life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. We spend a couple of minutes recollecting what we have done in the previous class. Atma Buddhi Manas is the heavenly man. దైవీకతతో కూడిన మనుష్యుడు అంటే ఆత్మబుద్ధి మనస్సు యొక్క సమ్మేళన పొందిన ఒక స్థితి అని చెబుతోంది. ఆత్మబుద్ధి మనస్ ఈజ్ ద హెవెన్లీ మ్యాన్, ద స్పిరిచువల్ మ్యాన్, అండ్ హీ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద మొనాడ్, whose reflected aspect of will is Atma, whose reflected aspect of wisdom is Buddhi, whose reflected aspect of activity is Manas. So, Bhagavat Tattvamulo unna will, ఇచ్ఛా శక్తి దైవీక మానవునిలో పర్మనెంట్ గా ఉండే జీవాత్మలో ఆత్మతత్వంగా రూపొందింది. తర్వాత భగవంతునిలోని జ్ఞానము అనే ఒక విజ్డమ్ అనే ఒక శక్తి బుద్ధిగా దైవిక మానవుడిలో ఉంది, అలా ప్రతిబింబించింది. అలాగే క్రియాశక్తిగా ఉన్న భగవత్ శక్తిలో భాగము మనస్సుగా పరిణమించింది అని చెప్పింది. సో ఆ పై మూడుకి ఈ మూడు కరస్పాండింగ్ రిఫ్లెక్షన్ అనేది బాగా అర్థం అవ్వాలి. ఆత్మబుద్ధి మనస్ అంటే అక్కడ పైన ఉన్న విల్, విజ్డమ్ అండ్ యాక్టివిటీ అనేది ప్రతి మాట మనకి గుర్తుకు రావాలి. దిస్ ఇస్ పర్హాప్స్ ది ఎసెన్స్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ స్టడీడ్ సో మెనీ టైమ్స్, సో మెనీ వేస్ లో పెట్టింది అదే మ్యాటర్ ఆవిడ. బట్ బేసికలీ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ దిస్: ఆత్మబుద్ధి మనస్ అనే తత్వము, దానిని దైవిక మానవుడు చూస్తున్నాము, లేకపోతే ఆధ్యాత్మికతతో అతి సూక్ష్మత పొందిన మనుషుడిగా మనం మాట్లాడుతున్నాము. ఆ మనిషి, ఆ సూక్ష్మత పొందిన మనిషి భగవత్ శక్తి యొక్క ఎక్స్ప్రెషనే, భగవత్ శక్తి యొక్క ప్రతిబింబమే. సో భగవంతుడిలో ఉన్న విల్లు ఆత్మగా ప్రతిబింబించింది, భగవంతుడిలోని జ్ఞానము బుద్ధిగా ఆ దైవిక మానవుడిలో ప్రతిబింబించింది, అలాగే ఇచ్ఛాశక్తి మనస్సుగా ప్రతిబింబించింది అనేది ప్రధానంగా మనం పట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం. సో దాని తర్వాత ఏ పదార్థాన్ని, ఎంత దళసరి పదార్థాన్ని పొంది మిగతా శక్తుల కన్నా ఎక్కువగా పనిచేస్తున్నందువల్ల మార్పు కనిపించవచ్చు అని చెప్పారు. మానవులో నిక్షిప్తమైన చైతన్యం ఆ మహా చైతన్యంలో భాగమని ఎప్పటికీ గుర్తుండాలి. అవి సృష్టిలో కనపడే విధానము, రీతులు, మార్పులతో కనిపించవచ్చు. మూడు శక్తులలో ఒక శక్తి మిగతా శక్తుల కన్నా ఎక్కువగా పనిచేస్తున్నందువల్ల మనకి మార్పు కనిపిస్తుంది. అంటే విల్, విజ్డమ్ యాక్టివిటీలో మనకి ఆత్మబుద్ధి మనస్సుగా ఉన్నది. ఏదో ఒక శక్తి ఎక్కువగా పనిచి మిగతా రెండు నిద్రాణ స్థితిలో ఉంటేనో అంత యాక్టివ్గా లేకపోతేనే మార్పులు కనిపిస్తాయి అని చెబుతున్నారు. ఇది కూడా మనం నోట్ చేసుకోవాల్సిన విషయం. అలాగే ఈ శక్తులు ఏ పదార్థాన్ని, ఎంత దళసరి పదార్థాన్ని పొంది పనిచేస్తూ ఉన్నాయో దాని మీద ఈ కనపడే విధానం, ఈ రీతి, ఈ మార్పు మనకు కనిపిస్తుంది. దాన్ని అలా మనం గుర్తించవచ్చు అని చెబుతున్నారు. అలాగే ఈ సృష్టింపబడినవన్నీ వాటికున్న పరిమితుల వల్ల, వాటికున్న కండిషన్స్ వల్ల వేరువేరుగా కనిపించవచ్చు, కానీ నిజంగా ఇవన్నీ ఒక్కటే, వీటికి మూలం ఒక్కటే. అక్కడ ఆగాం పోయిన క్లాస్లో. సో we must ever remember that the human consciousness is a unit. We must ever remember that the human consciousness is a unit, and that though its manifestations vary, these variations are only due to the predominance of one or other of its aspects and to the relative density of the materials in which an aspect is working.
సో ఈ ఈ మూడు గుణములు, ఒక గుణం ఎక్కువగా పనిచేస్తున్న వల్ల, లేకపోతే ఒక గుణము ఎక్కువ దళసరి పదార్థము కలిగిన తొడుగుని ధరించుకున్నందువల్ల మార్పులు మనకు కనిపించవచ్చు. ఎన్ని మార్పులున్నా, ఎన్ని రకములైన సృష్టిలో మార్పులు కనిపిస్తున్నా, ఈ పరిమితులు పొందిన ఈ ఆత్మబుద్ధి మనస్సు అనేది వేరే వేరే రూపాలు ధరించినా కూడా నిజానికి వేరుగా కనిపించవచ్చు, కానీ ఇవన్నీ ఒకటే. ఈ మార్పులన్నీ కలిసి ఒకటినే సూచిస్తోంది, వీటికి మూలం ఒకటే అని చెప్పారు. సో నౌ విల్ మూవ్ టు ది such part then of the consciousness of the monad, new graph I'm starting. Such part then of the consciousness of the monad, as can express itself in a fivefold universe, enters at first thus into the higher matter of this universe. Such part then of the consciousness of the monad, as can express itself in a fivefold universe, enters at first thus into the higher matter of this universe. అలా విడిపడిన చైతన్యపు భాగము మొనాడ్ 5 పరితనములు కల, లేకపోతే 5 పొరలున్న విశ్వంలో ప్రవేశించి ప్రకటనకి నోచుకుంటోంది, బయటకు కనిపిస్తోంది, శక్తిగా రూపొంది దర్శనమిస్తోంది. ఈ భాగం ప్రవేశిస్తున్నప్పుడు, ఈ భాగం ఈ 5 పొరలలో ప్రవేశిస్తున్నప్పుడు ఊర్ధ్వ సూక్ష్మ పదార్థములతో కూడిన విశ్వానికి సంబంధించిన పదార్థ స్థితిలోకి ప్రవేశిస్తోంది. సో దిస్ ఇస్ వాట్ షీ ఈస్ సేయింగ్. సచ్ పార్ట్ దెన్ ఆఫ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద మొనాడ్, యాజ్ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎ ఫైవ్-ఫోల్డ్ యూనివర్స్, ఎంటర్స్ ఎట్ ఫస్ట్ దస్ ఇంటూ ద హైయెస్ట్ మ్యాటర్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఇక్కడ కామా ఉంది, అక్కడ ఆపాం. సచ్ పార్ట్ దెన్ of the consciousness of the monad, as can express itself in a five-fold universe, enters at first thus into the higher matter of this universe. So ఇది మనం చూసాం. సో విడిపడిన చైతన్యం భాగము మొనాడ్ అనే మనం మాట్లాడేది 5 ఫలితములకు కల విశ్వంలో ప్రవేశించి, 5 పొరల కల విశ్వంలో ప్రవేశించి, పొరలు అంటాం, ఫలితాలు అంటాం, ప్లేన్స్ అంటాం, ఇవన్నీ ఒకటే. ప్రకటనకి నోచుకుంటోంది, ప్రకటించుకుంటోంది, శక్తిగా రూపొంది దర్శనమిస్తోంది. ఈ భాగం తను ఈ విశ్వంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఊర్ధ్వ సూక్ష్మ పదార్థములతో కూడిన, అంటే విశ్వానికి సంబంధించిన పదార్థ స్థితిలో ఊర్ధ్వ సూక్ష్మ పదార్థములతో కూడిన స్థితిలోకి ప్రవేశిస్తోంది. Embodying itself in an atom of each of the 3 higher planes. Embodying itself in an atom of each of the 3 higher planes. So పైన 3 పరితలములు, ఆ పైన 3 పరితలములో ఉన్న అణుస్థితులతో అణువును పొంది రూపొందుతోంది. అంటే ప్రతి ఊర్ధ్వ పరితలములోని అణువులను పొంది ఈ మొనాడ్ రూపొందుతోంది. అసలు ఫస్ట్ ఏం చెప్పింది? ఊర్ధ్వ సూక్ష్మ పదార్థములతో కూడిన విశ్వానికి సంబంధించిన పదార్థ స్థితిలోకి ప్రవేశిస్తోంది. ప్రతి ఊర్ధ్వ పరితలములోని అణువులను పొంది రూపొందుతోంది. అక్కడికి ఆ సెంటెన్స్ సెమికోలనే అప్పటికి కూడా. Embodying itself in an atom of each of the 3 higher planes, having thus shown forth and appropriated these atoms for his own use, the monad has begun his work. Inka semicolon. Having thus shown forth and appropriated these atoms for his own use, the monad has begun higher planes. Having thus shown forth and appropriated these atoms for his own use, the monad has begun his work. So ala అణువులను పొంది మొనాడ్ తన కొరకు తగిన సరి అయిన అనువైన అణువులను పొంది, ఆ సూక్ష్మ పరితలంలో ఉన్న అణువులను పొంది పని మొదలు పెడుతోంది. In his own subtle nature, he cannot as yet descend below the anupadaka plane. So అతని స్థితి, సూక్ష్మత స్థితిలో, ఆ స్వాభావికతలో అతనంటే ఈ మొనాడ్ అనుపాదక స్థితికి కిందకి ఇంకా చేరలేడు
అనే మాట చెబుతోంది. సో అనుపాదక ఆది అనేవి దైవీ పరితలములు, మానవ శక్తులు అక్కడికి సామాన్యంగా చేరవు. కాబట్టి ఇక్కడ ఏం చెబుతోంది, హ్యావింగ్ దస్ షోన్ ఫోర్త్, అలా వెలుగుతూ కనిపిస్తూ, అండ్ అప్రోప్రియేటెడ్ దీస్ ఆటమ్స్ ఫర్ హిజ్ ఓన్ యూజ్, తన స్వంత పని కొరకు ఆ అణువులని తను అందిపుచ్చుకుంది. ద మొనాడ్ హ్యాస్ బిగన్ హిజ్ వర్క్, అలా అందిపుచ్చుకున్న మొనాడు తన పనిని మొదలు పెట్టాడు. ఇన్ హిజ్ ఓన్ సటిల్ నేచర్ హీ కెనాట్ యాజ్ ఎట్ డిసెండ్ బిలో ద అనుపాదక ప్లేన్. సో అతని స్వాభావికత ఏమిటంటే అతి సూక్ష్మత పొందిన స్వాభావికతతో ఉన్నాడు. అతను ఇంకా అనుపాదక ప్లేన్ ని దాటి కిందికి దిగలేడు అనే మాట చెబుతోంది. ఈ కెనాట్ డిసెండ్, ఈ కెనాట్ యాజ్ ఎట్ డిసెండ్ బిలో ద అనుపాదక ప్లేన్, అండ్ హీఈస్ దేర్ ఫోర్ సెట్ టు బి ఇన్ సైలెన్స్ అండ్ డార్క్నెస్. కాబట్టి అనుపాదక స్థితి నుంచి కిందికి దిగలేదు కాబట్టి ఆది స్థితిలో, అనుపాదక ఆది స్థితిలో తన చుట్టూరా నిశ్శబ్దత, అలాగే చీకటి ఆవరించి ఉన్నది. చీకటి అంటే, చీకటి దేనికి మనం అర్థం చేసుకోవాలంటే, సృష్టికి ముందరంతా అలాగే ఉంది, సృష్టికి ముందరంతా కూడా అలాగే ఉంది. కాబట్టి ఈ మొనాడ్ కిందికి వస్తున్నప్పుడు కూడా ఆది అనుపాదకాన్ని దిగనప్పుడు, ఆ ప్లేన్స్ దిగనప్పుడు, ఈ విడిపడిన చైతన్యం అక్కడి నుంచి దిగనప్పుడు, పైనే ఉన్నప్పుడు, he is therefore said to be in silence and darkness. సో ఊర్ధ్వ పరితలముల్లోని అణువులను పొంది రూపొందుతున్న ఈ మొనాడు, అలా ప్రకాశిస్తూ బయలుదేరిన ఈ మొనాడు తన కొరకు తగిన సరి అయిన అనువైన అణువులను పొంది పని మొదలు పెట్టడానికి ఆయత్తం అవుతున్నాడు. అతి సూక్ష్మ స్థితిలో ఉన్న ఆ భాగము, అతి సూక్ష్మ స్థితిలో ఉన్న ఆ విడిపడిన చైతన్యపు భాగము ఇంకా అనుపాదక పరితలమును దాటి ఎందుకు ప్రవేశించలేదు కాబట్టి ఆ స్థితిని నిశ్శబ్దత, చీకటితో కూడిన స్థితి అంటున్నాము. చీకటికి అర్థం ఎలా చెప్పుకోవాలంటే, మనకు సాధారణంగా తెలిసిన చీకటి కాదు, సృష్టికి ముందర ఉన్న అంధకార స్థితి. ఆ స్థితిలో ఆ విడిపడిన చైతన్యపు భాగము జీవిస్తోంది, పనిచేస్తోంది. తను సొంత చేసుకున్న అణువుల సహాయంతో అవే ఆ చోట్లో అతి సూక్ష్మతరమైన వస్త్రతుడుగులవి ఆది అనుపాదక. Unmanifest, but he lives and works in and by means of these appropriated atoms which form the garment of his life on the planes nearest to his own. We may figure this action thus. So unmanifest, ఇంకా సృష్టింపబడలేదు. he lives, but అయితే జీవత్వంతో తొణికిసలాడుతున్నాడు, పని చేయడం మొదలెట్టాడు. And by means of these appropriated atoms, ఈ ఆటమ్స్ ని, అణువుల్ని పొందిన వాడుగా, ఈ పైన సూక్ష్మతరమైన అణువులను పొందిన వాడుగా, which form the garment of his life, అవి తన జీవానికి సంబంధించిన వస్త్రపు తొడుగులుగా పరిణమించాయి, రూపొందాయి. on the planes nearest to his own. సో ఒరిజినల్ గా తను ఎక్కడ, ఏ స్థితికి చెందినవాడు, ఆది పరితలానికి చెందినవాడు కాబట్టి నియరెస్ట్ టు హిజ్ ఓన్, ఆ పరితలానికి చెందినవాడుగా ఇంకా అక్కడే ఉంటూ ఆ సూక్ష్మతరపులైన సూక్ష్మ అణువులతో కూడిన వస్త్రమును ధరించి అక్కడే ఉన్నాడు. we may figure this action thus అని చెప్పి నిన్న మమత పెట్టిన ఆ డ్రాయింగ్ ఇప్పుడు చూడాలి మీ మొబైల్స్ లో ఉంటే. పైన ఉన్నది ఆది అనుపాదక. ఈ అనుపాదక దగ్గర విల్, విజ్డమ్, యాక్టివిటీ అనే ట్రయాంగిల్ కనిపిస్తోంది. ఆది అనుపాదక. ఈ అనుపాదక రెండు భాగాలు అనుకొని విల్, మొనాడిక్ ట్రావెల్ ఎలా జరుగుతోంది అని. ఆది అనుపాదక స్థితిలో విల్, విజ్డమ్, యాక్టివిటీ అనేది ఆ ఫస్ట్ ట్రయాంగిల్ ఏర్పడింది. దాని రిఫ్లెక్షన్ ఆత్మ, బుద్ధి, మనస్సు అని ఏర్పడింది. ఆత్మ అనేది
ఆత్మ ప్లేన్ లో ఉంది, బుద్ధి అనేది ఆ ఇటుగా వచ్చిన ట్రయాంగిల్లో బుద్ధిగా కనిపిస్తోంది, కిందికి వచ్చినది మనస్సుగా కనిపిస్తోంది, మనస్సు పరితలంలో ఉన్నది మనస్సుగా కనిపిస్తోంది. పైన ఉన్న విల్ విజ్డమ్ యాక్టివిటీ ఇదే భగవతత్వంలో ఉన్న శక్తులు, కింద కింద ఆత్మ పరితలము, బుద్ధి పరితలము, మనస్సు పరితలానికి చేరేటప్పటికీ వాటిని ఆత్మ, బుద్ధి, మనస్సు అంటున్నాము. పైదాని రిఫ్లెక్షన్ కింద పడినది. యాక్టివిటీ మనస్సుగా రూపొందింది. యాక్టివిటీకి మనస్సుకి చుక్కలు కలుపుతూ కనిపిస్తోంది. అలాగే విల్కి ఆత్మకి సంబంధం ఉంది, అలాగే విజ్డమ్ కి బుద్ధికి సంబంధం ఉంది. సో ఆ చుక్కలు విల్ ఏమో ఆత్మను కలుపుతోంది, విజ్డమ్ ఏమో బుద్ధిని కలుపుతోంది, యాక్టివిటీ ఏమో మనసు కలుపుతోంది. ఈ బొమ్మను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, కింద ఉన్న కామ, స్థూల ఇవన్నీ 5 పరితలాల్లో 1, 2, 3, 4, 5 ఆత్మ, బుద్ధి, మనస్, కామ, స్థూల ఇవి 5 పొరలు, 5 పరితలములు అని ఆవిడ మాటికి చెబుతోంది. ఈ 5 పరితలములలో పైన ఊర్ధ్వ స్థితిలో ఉన్న విల్ విజ్డమ్ యాక్టివిటీ ఆత్మ, బుద్ధి, మనస్సుగా ప్రతిబింబించింది. యాక్టివిటీ మనస్సుగా, విల్ ఆత్మగా, విజ్డమ్ బుద్ధిగా రూపొందాయి అనేది ఆవిడ ఒక డ్రాయింగ్ రూపంలో అర్థం అవడానికి పెట్టింది. సో దాకాకి బాగా అర్థమైంది అని అనుకుంటూ ఫిగర్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. కావాలంటే ఇంకోసారి మీరు మీ మొబైల్లో ఉన్నదో లేకపోతే మీ కంప్యూటర్లో ఉన్నదో చూసుకుంటూ దేనికి దేనితో సంబంధము అనేది ఎప్పటికీ గుర్తుండేలా మనకి గుర్తుండిపోవాలి. దానికోసం ఈ ప్రయత్నం అంతా. తర్వాత ద స్పిరిచువల్ ట్రయాడ్, నెక్స్ట్ పారాగ్రాఫ్. ద స్పిరిచువల్ ట్రయాడ్ as it is often called Atma, Buddhi, Manas, the Jivatma, is described as a seed, a germ of divine life. The spiritual triad. Spiritual triad అంటే అతి సూక్ష్మతరమైన పదార్థము కలిగిన త్రిభుజం. ఆత్మ, బుద్ధి, మనస్. హయ్యర్ మనస్ చాలా సూక్ష్మం, అంతకన్నా సూక్ష్మం బుద్ధి, అంతకన్నా సూక్ష్మం ఆత్మ. The spiritual triad as it is often called ఆత్మ, బుద్ధి, మనస్. ఇక్కడ మనస్ ఎప్పుడు చెప్పినా హయ్యర్ మనస్ అని అర్థం చేసుకోవాలి. హయ్యర్ మనస్ కి లోయర్ మనస్ కి డిఫరెన్స్ ఏమిటంటే, మనస్సు యాక్చువల్ గా ఒకటే, 4 పరితలాలనేమో లోయర్, 4 ఉపపరితలాల్ని, 4 సబ్ ప్లేన్స్ ని, 4 సబ్ ప్లేన్స్ ఆఫ్ మెంటల్ ఆర్ కాల్డ్ ది లోయర్ మెంటల్, ది అప్పర్ 3 ఆర్ కాల్డ్ ది హయ్యర్ మెంటల్. సో మీరు కొంతమంది చదువుతున్నారుగా, సో యు నో వాట్ ఇట్ ఈస్. So the lower 4 are called lower mental, and the upper 3 are called the higher mental. నార్మల్ గా మనిషి సాధారణంగా ప్రయత్నం లేకపోతే జీవించేది లోయర్ మెంటల్ తోనే. వాడు వేరు, నేను వేరు, అతనికి తెలుసు నాకు తెలియదు, లేకపోతే నాకు తెలుసు అతనికి తెలియదు, ఇలా కంపేర్ చేసుకుంటూ విడితనాన్ని అనుభవిస్తూ జీవించేది లోయర్ మెంటల్లో. అతనితో నాకు పడదు, అతనంటే నాకు ఇష్టము, ఇవన్నీ కూడా ఈ కంపారిజన్స్ అవన్నీ కూడా విశ్లేషణలన్నీ కూడా జరిగేది లోయర్ మెంటల్లో. ఆ హయ్యర్ మెంటల్లో ఇట్ ఆల్ స్ట్రైవ్స్ ఫర్ యూనిటీ. అక్కడెక్కడ దాంట్లో విడితనం అనేది కనిపించదు. కింద ఉండే గడబిడ అక్కడ పైన ఉండదు, కింద ఉండే గడబిడ అక్కడ ఉండదు, కన్ఫ్యూజన్ అక్కడ ఉండదు. కాబట్టి ఊర్ధ్వ పరితలంలో అంతా ఏకతతో, ఆనందంతో, అలాగే శాంతితో, గొడవలు లేవు కాబట్టి, కంపారిజన్ లేదు కాబట్టి, డైలాగ్స్ లేవు కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ద స్పిరిచువల్ ట్రయాడ్ as it is often called Atma, Buddhi, Manas, Jivatma is described as a seed, a germ of divine life. So ఈ అభౌతికమైన లేకపోతే సూక్ష్మతతో కూడిన త్రిగుణ తత్వము, త్రిభుజాకారము, ఇది తరచూ మనం ఆత్మ, బుద్ధి, మనస్ అని మనం పిలుస్తూ ఉంటాము. దీన్ని మనం ఆత్మ, బుద్ధి, మనస్సు అని పిలుస్తూ ఉంటాము. ఆత్మబుద్ధి మనస్సు దాని రూట్ ఏమిటో, దాని మూలం ఏమిటో మనం ఇందాకే చూసాం. సో ఈ అభౌతికమైన సూక్ష్మతతో కూడిన త్రిగుణతత్వము లేక త్రిభుజము. త్రిభుజం ఎందుకన్నామంటే అలా ఉంది అని, నిజంగా అలా ఉందా
అటు ఇటు ఉందా మనకి తెలుసు. ఒకదాని మీద ఒకటి లేవు కదా, ఒకదాని మీద ఒకటి లేవు, అన్నీ ఇంటర్పెనిట్రేటింగ్ గానే ఉన్నాయి ఎక్కడైనా, ఏ పరితలమైనా. కాబట్టి మనం ఒకదాని మీద ఒకటి ఉంది, ఒకటి పై స్థితిలో ఉంది, ఒకటి కింద స్థితిలో ఉంది అనుకోకర్లా. అయితే దేనికి దేనితో సంబంధం అనేది ఆవిడ చెప్పింది ఇందాక. దాన్ని గుర్తుపెట్టుకొని ఈ అభౌతికమైన సూక్ష్మతతో కూడిన త్రిగుణ తత్వము, దీన్ని తరచూ మనం ఆత్మబుద్ధి మనస్సు అని పిలుస్తుంటాం, లేదు జీవాత్మ అని పిలుస్తూ ఉంటాం. దీనిని మనం ఎలా చూడాలి అంటే, దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ సీడ్, ఎ జర్మ్ ఆఫ్ డివైన్ లైఫ్ కంటైనింగ్ ద పొటెన్షియాలిటీస్ ఆఫ్ ఇట్స్ ఓన్ హెవెన్లీ ఫాదర్. ఇక్కడ కాపుదాం, ఇక్కడ కామా ఉంది. దిస్ జీవాత్మ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ సీడ్, ఎ జర్మ్ ఆఫ్ డివైన్ లైఫ్. సో ఆ దైవీక ప్రాణశక్తిని చూసే విధానం ఏమిటంటే, ఒక మూల బీజముగా, ఒక విత్తనం వేస్తే మొక్క ఎలా వస్తుందో అలా ఒక జర్మ్గా, ఒక విత్తనంగా, ఒక బీజముగా. అలాగే డివైన్ లైఫ్ కి అది బీజము, జర్మ్. సీడ్ అంటే కూడా విత్తనము, జర్మ్ అంటే దాంట్లో నుంచి బయటకు వచ్చేది. ఆ జర్మ్ లోంచి అంత లైఫ్ ఎంత బయటకు వస్తుంది. జర్మినేట్ అంటే ప్రాణము బయటికి వెళ్ళి విరుసుట. కాబట్టి ఆ ప్రాణం బయటకు వచ్చేది ఏంటొచ్చి వస్తుందంటే విత్తనంలోంచి వస్తుంది. కాబట్టి సీడ్, ఎ జర్మ్, దానికి పర్యాయ పదమే జర్మ్ అంటే. సీడ్ లోంచి ప్లాంట్ వస్తుంది. అలాగే డివైన్ లైఫ్ అంతా ఈ మూల స్థితిలోంచి వస్తుంది అని. కాబట్టి ద స్పిరిచువల్ ట్రయాడ్, యాజ్ ఇట్ ఈస్ ఆఫన్ కాల్డ్ ఆత్మ బుద్ధి మనస్, ద జీవాత్మ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ సీడ్, ఎ జర్మ్ ఆఫ్ డివైన్ లైఫ్. సో ఇది దైవీక ప్రాణతత్వానికి ఒక బీజము లాంటిది, క్రియాశక్తితో కూడిన ఒక బీజము లాంటిది, కంటైనింగ్ ద పొటెన్షియాలిటీస్ ఆఫ్ ఇట్స్ ఓన్ హెవెన్లీ ఫాదర్. వీటికి మూలమైనది డివైన్ లైఫ్ కి పైన భగవత్ శక్తి, భగవంతుడు. కాబట్టి ఈ ఆత్మబుద్ధి మనస్సు అనే జీవాత్మలో, ఈ సీడ్ లో, ఈ విత్తనంలో, ఈ క్రియాపూరకం సృష్టించబడ్డానికి వీలుగా ఉన్న జర్మ్ లో, విత్తనంలో దైవీక ప్రాణము, దైవీక తత్వము, దైవిక జీవం బయటికి రావడానికి వీలుగా ఏర్పడిన ఒక స్థితిలో ఏమిటి పొంది ఉన్నది అంటే, కంటైనింగ్ ద పొటెన్షియాలిటీస్ ఆఫ్ ఇట్స్ ఓన్ హెవెన్లీ ఫాదర్. సో పైన ఉన్న ఊర్ధ్వ స్థితిలో ఉన్న, హెవెన్ అంటే హెవెన్ అని మన మామూలుగా స్వర్గం అని అనుకోక్కర్లేదు. ఈ మూడు అంశాలకి పైన ఉన్న అఖండమైన మూడుటిని కంట్రోల్ చేసే ఒక శక్తి ఉంది. ఆ శక్తిలోంచి వచ్చిన భాగాలు మూడు భగవదంశాలు. సో వాటి గురించి చెబుతోంది. కంటైనింగ్ ద పొటెన్షియాలిటీస్ ఆఫ్ ఇట్స్ హెవెన్లీ ఫాదర్. హెవెన్లీ ఫాదర్ అనే మాట వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుందని, క్రైస్తవ మతస్థులకి ఈజీగా అర్థం అవుతుందని ఇది వాడింది ఆవిడ అక్కడ. కాబట్టి ఈ హెవెన్లీ ఫాదర్ లో ఇది క్రిస్టియన్ ఎక్స్ప్రెషన్. తనలో ఈ గుణములన్నీ పుష్కలంగా ఒక ప్రకటించేందుకు వీలుగా నిక్షిప్తంగా ఉన్న శక్తులుగా ఆ పరమాత్మలో ఉన్నాయి. సో ఆ దైవీక ప్రాణశక్తి యొక్క బీజముగా, విత్తనంగా ఈ జీవాత్మని వర్ణిస్తున్నాము. పరమాత్మలో ఉన్న శక్తులన్నీ, పరమాత్మలో పనిచేయగల శక్తులన్నీ, అన్నీ తనలో కలిగి ఉన్న భాగము ఈ జీవాత్మ. ఎందుకంటే దాని రూపమే, దాని ప్రతిరూపమే, దాని ప్రతిబింబమే. కాబట్టి పరమాత్మలో ఏ శక్తులు అయితే ఉన్నాయో ఆ శక్తులన్నీ దీనిలో కూడా నిక్షిప్తమై ఉన్నాయి. హెవెన్లీ ఫాదర్ అనే మాట ఇది క్రిస్టియన్ ఎక్స్ప్రెషన్, పరమాత్మకున్న క్రిస్టియన్ ఎక్స్ప్రెషన్, భగవంతుడికి వాళ్ళు పెట్టే ఒక పేరు. ఇట్స్ మొనాడ్ టు బి అన్ఫోల్డెడ్ ఇంటూ పవర్స్ in the course of evolution. Monad to be unfolded into power in the course of evolution. So I'll read the entire sentence. The spiritual triad, as it is often called Atma Buddhi Manas, the Jivatma, is described as seed, a germ of divine life, containing the potentialities of its own heavenly father. Its monad to be unfolded into powers in the course of evolution. So ఈ పవర్స్ అన్ని
పరిణామ క్రమంలో ఈ శక్తులన్నీ ఆవిష్కరింపబడుతున్నాయి. ఈ ఆత్మబుద్ధి మనసు ద్వారా కూడా ఆవిష్కరింపబడుతున్నాయి. కాబట్టి హెవెన్లీ ఫాదర్ లేకపోతే పరమాత్మలో ఉన్న శక్తులన్నీ కూడా క్రమేపీ ఈ శక్తులన్నీ పరిణామ క్రమంలో ఆవిష్కరింపబడుతున్నాయి జరుగుతోంది. అన్ఫోల్డెడ్ ఇంటూ పవర్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్. పరిణామ క్రమంలో ఇవన్నీ శక్తులుగా మనకి దర్శనమిస్తున్నాయి. దిస్ ఈస్ ది మ్యాన్హుడ్ ఆఫ్ ద డివైన్ సన్ ఆఫ్ ద ఫస్ట్ Logos. This is the manhood of the divine son of the first Logos. So, ఇది మనిషి యొక్క మూలతత్వము. ఇది మనిషి యొక్క మూలతత్వము. ఎవరు? డివైన్ సన్ ఆఫ్ ద ఫస్ట్ లోగస్. మొదటి అంశలో భాగమైన దైవీక పుత్రునితో సమానముగా మనం అర్థం చేసుకోవాల్సిన మనిషి తత్వము. ఈ దైవిక పుత్రుడు ఇవన్నీ కూడా ఫర్ అదర్స్ టు ఫాలో ఈజీలీ. యాక్చువల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఇది ఆ మొదటి అంశలో భాగము. ఫాదర్, సన్ అండ్ ద హోలీ ఘోస్ట్ అని ఏదైతే అంటారో ఆ సన్, డివైన్ సన్, క్రిస్టియన్స్ అనే మాటలో దిస్ ఈస్ ద మ్యాన్హుడ్ ఆఫ్ ద డివైన్ మ్యాన్. పురుషుడు, ఇతనే పురుషుడు, ఇతనే దివ్యత్వం పొందిన పురుషుడు. ఫస్ట్ లోగస్ యానిమేటెడ్ బై ద గాడ్ హెడ్ ద మోనాడ్. దీనిని కదిలించేవాడు, దీనిలో శక్తిని ప్రవేశపెట్టేవాడు ఎవరంటే గాడ్ హెడ్ ద మోనాడ్. పైన భగవతత్వము దీనిని కదిలిస్తోంది, దీనిని జీవింపజేస్తోంది. ఆ భగవతత్వం యూనివర్సల్ మోనాడ్. ఏ మిస్టరీ ట్రూలీ బట్ వన్ విచ్ ఇస్ రిపీటెడ్ ఇన్ మెనీ ఫార్మ్స్ అరౌండ్ అస్. సో ఇది ఒక అత్యద్భుతమైన విషయము, అర్థం కాని విషయము. మన చుట్టూ ఎన్నో రూపాలు ధరించి మళ్ళీ మళ్ళీ ఈ తత్వం కనిపిస్తోంది. సో ద స్పిరిచువల్ ట్రయాడ్, as it is often called, Atma Buddhi Manas, the Jivatma, is described as a seed, a germ of divine life containing the potentialities of its heavenly father. It's Susesham. It's monad to be unfolded into powers in the course of evolution. This also we have seen. This is the manhood of the divine son of the first Logos, animated by the Godhead, the monad. So Bhagavat Shakti లో ఉన్న ప్రాణమే దీంట్లో కూడా ప్రవేశించి ఆ భగవత్ శక్తి దీన్ని కదిలిస్తోంది, ప్రాణమిచ్చి దాన్ని కదిలింపజేస్తోంది అని చెప్పిన తర్వాత a mystery truly but one which is repeated in many forms around us. ఇది అత్యద్భుతమైన, మనకు అంత ఈజీగా అర్థం కాని విషయం. మన చుట్టూ ఎన్నో రూపాలు ధరించి మళ్ళీ మళ్ళీ ఈ భగవతత్వం కనిపిస్తోంది అని చెప్పారు. నౌ నెక్స్ట్ పారాగ్రాఫ్. అండ్ నౌ ద నేచర్ which was free in the subtle matter of his own plane, and now the nature which is free in the subtle matter of his own plane becomes bound by the denser matter. And now the nature which was free in the subtle matter of his own plane becomes bound by the denser matter. So సూక్ష్మ పదార్థము స్వాభావికముగా ఉన్న ఆ సూక్ష్మ తత్వము అతి సూక్ష్మంగా తన పరితలానికి సంబంధించిన స్థలంలో ఉన్నది. And now the nature which is free in the subtle matter, స్వేచ్ఛగా ఉంది, ఆ సూక్ష్మతరమైన పదార్థములో స్వేచ్ఛను అనుభవిస్తోంది. And now the nature which was free in the subtle matter of its own plane becomes bound by the denser matter. So సూక్ష్మ పదార్థము దాని స్వాభావికత చాలా స్వేచ్ఛతో తన పరితలములో, తన సొంత పరితలములో హాయిగా ఉన్నది. ఆ సూక్ష్మ పదార్థము స్వేచ్ఛగా ఉంది. అప్పటిదాకా ఏమవుతోంది? బికమ్స్ బౌండ్ బై ది డెన్సర్ మ్యాటర్. సో దళసరి పదార్థములతో బంధింపబడుతోంది. దళసరి పదార్థములతో చేరినప్పుడు అది బంధింపబడుతోంది. సో సూక్ష్మతతో ఉన్నప్పుడు, తన పరితలంలో ఉన్నప్పుడు, స్వేచ్ఛగా ఉన్నప్పుడు అలా స్వేచ్ఛగా ఉంది. అయితే కిందికి దిగుతున్నప్పుడు
డెన్సర్ మ్యాటర్ లో దళసరి పదార్థపు తొడుగులు ధరించినప్పుడు అది కట్టివేయబడింది. బికమ్స్ బౌండ్ బై ది డెన్సర్ మ్యాటర్. దేని వల్ల కట్టివేయబడింది? డెన్సర్ మ్యాటర్ వల్ల. ఈ దళసరి వస్త్రముల తొడుగుల వల్ల. వస్త్రములు నిజంగా షర్ట్ ప్యాంట్ అనుకోకర్లా, ఆ తొడుగుల వల్ల అది బంధింపబడింది. అండ్ హిస్ పవర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ కెనాట్ యాజ్ ఎట్ ఫంక్షన్ ఇన్ దిస్ బ్లైండింగ్ వెయిల్. ఈ పదార్థం ఏదైతే ధరించిందో డెన్స్ గా ఉంది కాబట్టి చీకటితో కూడింది కాబట్టి కనపట్టల్లా ఏమీను. అయితే హిస్ పవర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏదైతే కిందికి వస్తూ ఈ దళసరి పదార్థాలను పొందిందో, దళసరి వస్త్రాలను పొందిందో, దాని యొక్క చేతనత్వం ఏమైంది? కెనాట్ యాజ్ ఎట్ ఫంక్షన్ ఇన్ దిస్ బ్లైండింగ్ వీల్. కాబట్టి ఆ చేతనత్వానికి ఈ దళసరి పదార్థాలు పొందిన మీదట పనిచేయడానికి వీలు లేకుండా అలా స్తబ్దుగా పడింది. అండ్ నౌ ద నేచర్ విచ్ వాస్ ఫ్రీ ఇన్ ద సటిల్ మ్యాటర్ ఆఫ్ హిజ్ ఓన్ ప్లేన్. సో బయలుదేరినప్పుడు స్వేచ్ఛగా సూక్ష్మ పరితలాల్లో సూక్ష్మ పదార్థము, సూక్ష్మ వస్త్రము ధరించి హాయిగా ఉంది. అది కిందికి దిగి రావడం ఏమిటి? పార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అది కింద పరితలములలో వచ్చి జీవించాలి అని పైన పరమాత్ముడు తను కింద కూడా జీవించాలి, కింద కూడా కనిపించాలి అనుకున్నందువల్ల, ఆ ఐడియేషన్ వల్ల, ఆ ప్లాన్ వల్ల కిందికి వస్తున్నాడు. కిందికి వస్తున్నప్పుడు దళసరి తొడుగులు తొడుక్కున్నప్పుడు అతని చైతన్యం, ఈ దిగి వస్తున్న విడితనపు చైతన్యము, విడితనపు భాగం యొక్క చైతన్యము ఈ దళసరి పదార్థం తొడుక్కున్నది కాబట్టి, చీకటితో ఉన్నది కాబట్టి పనిచేయటం లేదు. ఆ దళసరి పదార్థానికి ఎందుకు పనిచేయటం లేదు అనేది నెక్స్ట్ చెప్పింది. Is therein as mere germ, an embryo, powerless, senseless, helpless, while the monad on his own plane is strong, conscious, capable, so far as his internal life is concerned. So, ikkada semicolon undi, but I have stopped here. Blinding wheel tarvata దళసరి వస్త్రముతో ఏర్పడిన చీకటి వల్ల అచేతన అవస్థలో ఉన్నది. He is therein as a mere germ, an embryo, powerless, senseless, helpless. సో ఆ స్థితిలో గుడ్డితనం అలముకున్న ప్రపంచంలో, దట్టముగా ఉన్న తొడుగు వల్ల గుడ్డితనము లేకపోతే గుడ్డిగా ఆ చీకటి అలముకున్న ప్రపంచంలో పనిచేయడం మొదలెట్లేదు. ఒక చిన్న బీజ రూపంలో, చిన్న పిండ రూపములో, ఎంబ్రియో అంటే పిండాకృతి, అలాగే మేర్ జర్మ్ అంటే ఎదగడానికి వీలైన స్థితిలో ఉండే ఒక విత్తనం లాగా, అండ్ ఎంబ్రియో పిండాకృతి. అలాగే అది ఏం చేస్తున్నాయి? శక్తి లేక, ఉనికితనం కూడా తెలియక, సెన్స్లెస్, ఎక్కడున్నానో కూడా తెలుసుకోలేక, హెల్ప్లెస్, నిస్సహాయ స్థితిలో ఉన్నది. He is therein as a mere germ, an embryo, powerless, senseless, helpless, while the monad on his own plane is strong. అయితే అఖండంగా విరాజిల్లుతున్న మొనాడు తన పరిసరంలో అతి శక్తివంతంగా ఉన్నాడు. while the monad on his own plane, అతని సొంత పరిసరంలో చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. ఈ రెండు కిందకి దిగినప్పుడు, ఈ దళసరి తొడుగులు తొడుక్కున్నప్పుడు అతనికి పవర్ లేదు, ఉనికి లేదు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, పిండాకృతిలో ఉన్నాడు, ఒక బీజ రూపంలో ఉన్నాడు. సో పైన ఆది అనుపాదక దైవీ పరితలములలో అతి శక్తివంతంగా, పూర్తి ఎరుకతో, పూర్తి సమర్థతతో తనలోనున్న జీవం ఉట్టిపడుతూ మొనాడు ఉన్నాడు. సో ఆది అనుపాదక, అక్కడి నుంచి మొదలైన ఈ విడితనము పొందిన భాగము తన పరితలంలో మొదట్లో కిందకి దిగనప్పుడు, అంతకన్నా కిందకి దిగినప్పుడు, చీకటి ఆవరించినప్పుడు, దళసరి దుస్తులు ధరించినప్పుడు అతిశక్తివంతంగా, పూర్తి ఎరుకతో, పూర్తి సమర్థతతో తనలో ఉన్న జీవం పుట్టిపడుతూ ఉన్నాడు. ఊరికే ఈ దళసరి పదార్థం పొందినప్పుడు ఒక చిన్న బీజ రూపంలో ఉన్నాడు, చిన్న పిండాకృతిలో ఉన్నాడు, శక్తి లేకుండా ఉన్నాడు, ఉనికి తెలియకుండా ఉన్నాడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. సో monad and his own plane is strong, conscious,
కేపబుల్ సో ఫార్ యాజ్ హిస్ ఇంటర్నల్ లైఫ్ ఇస్ కన్సర్న్. తన అంతర్గత జీవితము సంబంధించినంత వరకు అతను చాలా స్ట్రాంగ్ గా, చాలా సమర్థవంతంగా, అలాగే ఉనికితో, పూర్తి చైతన్యంతో ఉన్నాడు. ఎక్కడ? తన పరితలంలో తను జీవిస్తున్నప్పుడు. ఈ తన పరితలము కాని కేంద్ర దళసరి పదార్థంలోకి వచ్చినప్పుడు అచేతనావస్థలో ఉన్నాడు. ద వన్ ఈస్ ద మొనాడ్ ఇన్ ఎటర్నిటీ. ద వన్ ఈస్ ద మొనాడ్ ఇన్ ఎటర్నిటీ. ద అదర్ ఈస్ ద మొనాడ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్. మొదటిది భగవత్ తత్వము, అఖండ తత్వము, అది శాశ్వతంగా ఉండేది. దట్ మొనాడ్ ఈస్ ఇన్ ఎటర్నిటీ. ద అదర్ ఈస్ ద మొనాడ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్. సో అఖండమైన చైతన్యమేమో శాశ్వత తత్వంతో నిండినదిగా ఉన్నది. రెండోది విడిపడినది, అఖండ చైతన్యం నుంచి విడిపడినది చైతన్యం కాలము, టైమ్ అండ్ స్పేస్ అనే పరిమితుల్లో కనబడుతోంది. అంటే కొంత చోటును ఆక్రమించుకొని కొంత కాలంలో కనిపిస్తున్నది. ఈ శాశ్వతమైన అఖండ చైతన్యం విడిపడినప్పుడు కొంతకాలానికి కొంత చోటుకి పరిమితమై కనిపిస్తోంది. This is what is being explained. And now the nature which was free in the subtle matter of his own plane becomes bound by the denser matter. So paina స్వేచ్ఛగా సూక్ష్మ పదార్థములతో కూడిన తొడుగును ధరించి ఉన్నప్పుడు ఎంత స్వేచ్ఛగా ఉందో, అది కిందికి దిగినప్పుడు దళసరి పదార్థములు పొందినప్పుడు బంధింపబడి ఉన్నది. And his powers of consciousness cannot as yet function in the blinding veil. So atani చైతన్యము, చేతనత్వపు శక్తులు ఈ కింద పనిచేయటం లేదు. ఎందుకంటే దళసరి వస్త్రము వల్ల చీకటి ఆవరించి ఉన్నది. He is therein as mere germ. చీకటే కాదు, ఇంకో కారణం చెబుతుంది కింద. He is therein as mere germ. అక్కడ ఒక చిన్న బీజ రూపంలో ఉన్నాడు, పిండాకృతిలో ఉన్నాడు, శక్తిహీనుడుగా ఉన్నాడు, ఉనికి తెలియకుండా ఉన్నాడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అయితే మొనాడ్ ఆన్ హిజ్ ఓన్ ప్లేన్, ఆన్ హిజ్ ఓన్ ప్లేన్ అనేది ఇటాలిక్స్ లో ఉంది, సజెస్టింగ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ది యూనివర్సల్ మొనాడ్, అఖండ చైతన్యం గురించి మాట్లాడుతున్నాం అని చెప్పడానికి. ఆన్ హిజ్ ఓన్ ప్లేన్ భగవత్ శక్తి ఈ స్ట్రాంగ్, కాన్షియస్, కేపబుల్ సో ఫార్ యాజ్ హిస్ ఇంటర్నల్ లైఫ్ ఇస్ కన్సర్న్డ్. సో భగవంతుడు, భగవత్ శక్తి అతి శక్తివంతంగా ఉంది, అతి చైతన్యవంతంగా ఉంది, అతి సమర్థవంతంగా ఉంది. తన అంతర్గత జీవితాన్ని దాని ఆ పైన ఉండేటప్పుడు అతను ఉండే జీవితాన్ని కనుక పరికించి చూస్తే తర్వాత ద వన్ ఈస్ ద మొనాడ్ ఇన్ ఎటర్నిటీ. సో మొనాడ్ అండ్ హిజ్ ఓన్ ప్లేన్ ఈ స్ట్రాంగ్, కాన్షియస్, కేపబుల్ అనేదేమో మొనాడ్ ఇన్ ఎటర్నిటీ. ది అదర్ ఈస్ మొనాడ్ ఇన్ టైమ్ ఇన్ స్పేస్. ఒకటేమో శాశ్వత తత్వంతో కూడినది, రెండోది రెండు పరిమితుల్లో ఉంది కాబట్టి టైం అనే పరిమితి ఉంది, చోటు అనే ఒక పరిమితి ఉంది, స్పేస్, కొంత చోటును ఆక్రమించుకోవడం, కొంతకాలమే ఉండగలగడం. కాబట్టి ఇది కూడా మొనాడే. కొంతకాలమే ఉంటుందంటే మనకు తెలిసినట్టు 1 నెల 2 నెలలు కాదు, కొన్ని జన్మలు. మొనాడ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్. ద కంటెంట్ ఆఫ్ ద మొనాడ్ ఎటర్నల్ ఈస్ టు బికమ్ ద ఎక్స్టెంట్ of the monad temporal and spatial. The content of the monad eternal is to become the extent of the monad temporal and spatial. కాబట్టి అతనిలో ఉండే భగవత్ శక్తిలో ఉండే విషయములే, ఆ పదార్థములే, ఆ భాగములే మొనాడ్ ఎటర్నల్ లో ఉన్నవి. మొనాడ్ టెంపోరల్ అండ్ స్పేషియల్. ఏ మొనాడ్ అయితే టెంపరీగా ఉంటున్నాడో, అశాశ్వత తత్వంతో ఉంటున్నాడో, కొంత చోటుని ఆక్రమించుకుని ఉంటున్నాడో, అతనిలో కూడా అవే గుణములు ఉన్నాయి, అవే గుణములు కలిగి ఉన్నాడు. సో ఇది అఖండ చైతన్యం విడిపడినప్పుడు కొంతకాలానికి చోటుకి పరిమితమై కనిపిస్తోంది. ఈ పిండాకారంలో ఉన్న చైతన్యం, ఈ పిండాకారంలో ఉన్న చైతన్యం ఏం చేస్తోందో చెబుతుంది. దిస్ ఎట్ ప్రెసెంట్ embryonic life, this at present embryonic life will evolve into a complex being. ఈ పిండాకృతిలో ఉన్న జీవము సంక్లిష్టతతో కూడిన ప్రాణిగా మారుతోంది, ఎదుగుతోంది. This at present embryonic life will evolve into a complex being. The expression
of the monad on each plane of the universe. సో ప్రతి పరితలములోనూ తన శక్తిని చాటుకుంటూ అది ఒక పెద్ద ప్రాణిగా, చాలా విశేషములున్న ప్రాణిగా, కొంత ఈజీగా అర్థం చేసుకోకుండా సంక్లిష్టతతో కూడిన ఒక ప్రాణిగా తయారవుతూ సృష్టింపబడుతూ కింద పరితలాలని ఆక్రమిస్తూ దాటుకుంటూ విశ్వంలోకి వస్తుంది. ఆల్ పవర్ఫుల్ ఇంటర్నలీ ఆన్ హిజ్ ఓన్ సటిల్ ప్లేన్. ఆల్ పవర్ఫుల్ internally on his own subtle plane. He is at first powerless, fettered, helpless when enwrapped externally in denser matter. ఇంత శక్తివంతమైన భగవత్ శక్తి కూడా ఆ సూక్ష్మ పరితలాన్ని వదిలి దళసరి పదార్థమును పొందినప్పుడు, ఆల్ పవర్ఫుల్ ఇంటర్నలీ, తన ఆ భగవత్ శక్తి ఎలా ఉంటుంది? పవర్లెస్ గా ఉంటుంది, ఫెటర్డ్ గా కనిపిస్తోంది, హెల్ప్లెస్ గా కనిపిస్తోంది అంట. పవర్లెస్ అంటే శక్తి లేకుండా కనిపిస్తోంది, బంధింపబడి కనిపిస్తోంది, బంధనములో ఉంది, నిస్సహాయ స్థితిలో ఉంది. when enwrapped externally in denser matter. ఎప్పుడైతే దళసరి తొడుగులు బయట కనపడే తొడుగులతో కనపడుందో అప్పుడు అలా ఉంది. ఎందువల్ల ఉంది? unable to receive through it or to give out through it its vibrations. సో ఆ పైన భగవత్ శక్తి యొక్క సంవేదనలు పొందలేకపోతోంది ఈ దళసరి పదార్థము ధరించినందువల్ల. అతిశక్తివంతమైన భగవత్ శక్తిలో భాగమైన ఇది దళసరి శరీరం ధరించినందువల్ల శక్తిహీనుడుగా కనిపిస్తూ, బంధనములతో కనిపిస్తూ, నిస్సహాయ స్థితిలో కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఈ డెన్సర్ మ్యాటర్ ని కప్పుకున్నాడు, దళసరి పదార్థాన్ని కప్పుకున్నాడు. కాబట్టి ఆ కప్పుకున్నది వల్ల ఏమవుతోందంటే అనేబుల్ టు రిసీవ్ వైబ్రేషన్స్. సో ఆ భగవత్ శక్తి తాలూకు సంవేదనలను పొందలేకపోతున్నాడు, అలాగే తను కూడా స్పందించలేకపోతున్నాడు. అనేబుల్ టు రిసీవ్ త్రూ ఇట్ ఆర్ టు గివ్ అవుట్ త్రూ ఇట్ వైబ్రేషన్స్. కాబట్టి అది జరుగుతోంది. ఈ విడిపడిన చైతన్యం ప్రతి పరితలం మీద తన ఉనికిని చాటుకుంటూ ఆత్మ పరితలం మొదలుకొని స్థూలం దాకా విశ్వంలో విస్తరిస్తోంది. సూక్ష్మ పదార్థంతో కప్పబడినప్పుడు అతిశక్తివంతులుగా ఉన్న చైతన్యము దళసరి పదార్థముతో కప్పబడి దాన్ని చేరిన తర్వాత శక్తి లేని వాడిలాగా, బంధింపబడిన వాడిలాగా, నిస్సహాయ స్థితిలో ఉన్నవాడిలాగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఊర్ధ్వ పరితలము లేక ఊర్ధ్వ శక్తి, భగవత్ శక్తి యొక్క సంవేదనలు పొందే సామర్థ్యం లేని వాడుగా ఉన్నాడు కాబట్టి. అలాగే తనకి సంవేదనని బయటికి పంపించడానికి కూడా శక్తి లేని వాడై ఉన్నాడు. ఇది జరిగిన విషయం. Unable to receive and also send out vibrations, but he will gradually master the matter that at first enslaves him. But he will gradually master the matter that at first enslaves him. So క్రమేపీ ఏం చేస్తాడు? క్రమేణా ఏ పదార్థం అయితే, ఏ దళసరి పదార్థం అయితే తనని ఆవరించి ఉందో ఆ పదార్థం మీద పట్టు సంపాదిస్తాడు, దాన్ని అధిగమిస్తాడు. అంతకుముందు ఆ పదార్థానికి వశులైన అతడు, దాంట్లో బంధింపబడిన అతడు క్రమేణా ఏ పదార్థం అయితే తనని ఆవరించి ఉందో ఆ పదార్థం మీద పట్టు సంపాదిస్తాడు. కాబట్టి మనం మామూలుగా మనకి చెప్పేది ఏమిటంటే స్థూల శరీరం మనం కాదు, స్థూల శరీరం ఇస్ ఓన్లీ ఇన్ ఇన్స్ట్రుమెంట్. స్థూల శరీరాన్ని మన వశంలో పెట్టుకొని పనిచేయాలి అని చెప్పడం దీనికే సంకేతం. సో ఆ పదార్థం మీద పట్టు సంపాదిస్తాడు క్రమేణా. అంతకుముందు పదార్థానికి వశుడైన అతడు ఆ పదార్థాన్ని తన వశం చేసుకుంటాడు. ఇది మనం చేయాల్సిన ప్రక్రియ స్థూలంలో. దాన్నే సూచిస్తోంది ఈ సెంటెన్స్. బట్ హీ విల్ గ్రాడ్యువలీ మాస్టర్ ది మ్యాటర్. వీ షుడ్ మాస్టర్ అవర్ ఫిజికల్ బాడీ. హీ విల్ గ్రాడ్యువలీ మాస్టర్ ది మ్యాటర్ దట్ ఎట్ ఫస్ట్ ఎన్స్లేవ్స్ హిమ్. అంతకుముందు తన్ని ఒక బానిసలాగా కట్టడి చేసిన ఆ శరీరాన్ని, ఆ పదార్థాన్ని
అతను తన వశం చేసుకుంటాడు. స్లోలీ షూర్లీ హీ విల్ మౌల్డ్ ఇట్ ఫర్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. తప్పకుండా క్రమేపీ తను దేన్నైతే ప్రదర్శించాలంటాడో ప్రదర్శించేందుకు వీలుగా నెమ్మదితనంతో సాధిస్తాడు, నిశ్చయంగా పట్టు సాధిస్తాడు. తన సంవేదనలని సొంతంగా స్వప్రతిభతో వ్యక్తపరచడానికి వీలుగా ఆ తొడుగుల్ని మలుచుకుంటాడు. ఇది మనం చేయాల్సిన పని. సో ఇది మొనాడ్ చేస్తాడు అని చెబుతోంది మేడం గారు. తన సంవేదనలను సొంతంగా సప్రతిభతో వ్యక్తపరచడానికి వీలుగా ఆ తొడుగుల్ని మలుచుకుంటాడు. సో ఫస్ట్ చీకటితో అచేతనంగా పడి ఉన్నా కూడా స్లోలీ తన శక్తులని తను గ్యాదర్, ఆ పదార్థాన్ని తన వశం చేసుకుంటాడు. నెమ్మదితనంతో నిశ్చయంగా సాధిస్తాడు, పట్టు సాధిస్తాడు. ఇంకా ఏం చేస్తాడంటే తన సంవేదనలను అంతకుముందు పొందలేకపోయాడు, సంవేదనల్ని అలాగే పంపించలేకపోయాడు. తన సంవేదనలను స్వంతంగా స్వప్రతిభతో వ్యక్తపరచడానికి వీలుగా ఆ తొడుగుల్ని మలుచుకుంటాడు. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ది వర్క్ of the monad as he comes coming down. He will gradually master the matter that at first enslaves him. Slowly, surely, he will mold it for self-expression. తనేమిటో తను తెలియజెప్పేందుకు వీలుగా ఆ తొడుగుల్ని మార్చేస్తాడు. తన శక్తిని వాడి మార్చుకుంటాడు. ఆ పదార్థపు తొడుగుల్ని తన వశం చేసుకుంటాడు. He is aided and watched over by the all. He is aided and watched over by the all, sustaining and preserving second logos until he can live in it fully as he lives above and becomes in his turn a creative logos and bring forth out of himself a universe. He is aided and watched. He is aided and watched. ఈ ప్రక్రియలో అతని పనిని అన్ని శక్తులు గమనిస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా కాపాడే శక్తి, రక్షించే శక్తి కల రెండవ భగవదంశ, ప్రత్యేకంగా రక్షించి కాపాడే రెండవ భగవదంశ ఈ చైతన్యంలో చేరి తనలోంచి కొత్త విశ్వాన్ని బయటకు తీసుకొచ్చేటంత సమర్థతని సంపాదించుకుంటాడు. he becomes a creative force అని చెప్పడానికి. He is aided and watched over by the all sustaining and preserving second logos. అన్నిటిని పరిరక్షించేది అతనే, అన్నిటిని రక్షించేది అతనే, ఆ రెండవ భగవదంశ. until he can live in it fully as he lives above. పైన ఎలా అయితే స్వేచ్ఛగా జీవిస్తాడు అనుకున్నామో అలా జీవించే స్థితి వచ్చేదాకా జీవిస్తూ as he lives above and becomes in his turn a creative logos and bring forth out of himself a universe. సో అతనిలోంచి సృష్టి క్రియేటివిటీ బయటకు వచ్చే విధానంగా అతను మారతాడు, అతను రూపొందుతాడు అని చెప్తున్నారు. సో he is aided and watched over by the all sustaining and preserving second logos until he can live in it fully as he lives above. పైన స్వేచ్ఛగా ఉంటున్నాడు సూక్ష్మ పదార్థంలో అన్నాం, అలాగే దళసరి పదార్థాన్ని కూడా తన వశం చేసుకున్న తర్వాత అతను ఫ్రీగా జీవిస్తాడు. ఈ దళసరి పదార్థాల్లో కూడా అతనే సృజనాత్మకతను రూపొందించుకొని జీవిస్తాడు. సృజనాత్మకతని రూపొందించుకుంటాడు, తనలో భాగం చేసుకుంటాడు అని చెబుతుంది. ది పవర్ ఆఫ్ క్రియేటింగ్ ఎ యూనివర్స్ is only gained, the power of creating a universe is only gained according to the wisdom by involving within the self all that is later to be put forth. The power of creating a universe is only gained according to the wisdom by involving within the self all that is later to be put forth. ఈ విశ్వాన్ని సృష్టించే శక్తి మూడు శక్తుల మీద ప్రజ్వలితున్న లేకపోతే తటస్థంగా చూస్తున్న శక్తి తాలూకు జ్ఞానం యొక్క సహాయంతో చేయగలుగుతున్నాడు. ది విజ్డమ్ అనేది క్యాపిటల్స్ లో ఉంది. ద పవర్ ఆఫ్ క్రియేటింగ్ యూనివర్స్ ఇస్ ఓన్లీ గెయిన్డ్ అకార్డింగ్ టు ద విజ్డమ్ బై ఇన్వాల్వింగ్ విత్ ఇన్ ద సెల్ఫ్ ఆల్ దట్ ఈస్ లేటర్ టు బి పుట్ ఫోర్త్. సో తర్వాత
ప్రకటించదలుచుకున్నదంతా కూడా, తన నుంచి ప్రకటించాల్సిందంతా కూడా ఆ 3 అంశాల పైన ఉన్న శక్తి యొక్క జ్ఞానముతో, ఆ సహాయంతో తను పొందుతున్నాడు. The power of creating a universe is only gained according to the wisdom by involving within the self all that is later to be put forth. A logos does not create out of nothing. A logos does not create out of nothing, but evolves all from himself. A logos does not create out of nothing, but evolves all from himself, and from the experiences we are now passing through, we are gathering the materials out of which we may build a system in the future. A logos does not create out of nothing. శూన్యంలోంచి భగవత్ శక్తి ఏమీ సృష్టించటం లేదు. బట్ ఇవాల్వ్స్ ఆల్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్. తనలో ఉన్న శక్తిలోంచే ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇవాల్వ్స్, ఎదుగుతున్నాయి. ఇవాల్వ్స్ ఆల్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్. హిమ్సెల్ఫ్ కూడా క్యాపిటల్. ఇవాల్వ్స్ ఆల్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్. తనలోంచి, తనకున్న శక్తుల్లోంచి, భగవత్ శక్తిలోంచే తను సృష్టిస్తున్నాడు. స్మాల్ ఎగ్జాంపుల్, సంబంధం లేని ఎగ్జాంపుల్ అనుకోండి. సాలిడ్ ఎలా అయితే గూడు కట్టుకుంటుందో, తనలోంచి వచ్చే సలైవా నుంచే గూడు కడుతుంది. సో ఊరికే చాలా తప్పు ఎగ్జాంపుల్, బట్ ఊరికే. A logos does not create out of nothing, but evolves all from himself. తనలోంచి, తన శక్తుల్లోంచే అంతటిని సృష్టిస్తున్నాడు. శూన్యతలోంచి ఏమి కాదు, ఉన్నదాన్నే బయటికి సృష్టిస్తున్నాడు. అండ్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్ వీఆర్ నౌ పాసింగ్ త్రూ. మనం ఏ అనుభవాలను అయితే తీసుకొని మనం ముందరికెళ్తున్నామో, వీఆర్ గ్యాదరింగ్ ద మెటీరియల్స్ అవుట్ ఆఫ్ విచ్ వీ మే బిల్డ్ ఎ సిస్టమ్ ఇన్ ద ఫ్యూచర్. మనం తన శక్తులను వాడే అన్ని పుట్టిస్తున్నాడు. తనలో బయటకు కనపడే సృష్టిని సాగిస్తున్నాడు. మన అనుభవాల ద్వారా భావికాలపు విధానాలని నిర్మాణం. సో ఈ జీవితంలో ముందరికి సాగడానికి ఒక విధానాన్ని ఏర్పరచుకుంటున్నామంటే, అది కూడా మన అనుభవాలు ఏవి కావాలో వాటిని అమర్చుకొని భావికాలపు విధానాన్ని నిర్మాణం చేసుకుంటున్నాము. సో ఇది ఆవిడ చెప్పిన విషయం. A logos does not create out of nothing, but evolves all from himself. తన నుంచి అంతా సృష్టి వస్తోంది. శూన్యతలోంచి వచ్చేస్తోంది. చెయ్యి ఉడికి ఇలా తిప్పితే వచ్చేస్తుంది మ్యాజిషియన్ లా. తనలో ఉన్న నిక్షిప్తమైన శక్తుల్నే బయలుపరిచినప్పుడు అవి సృష్టిగా పరిణమిస్తోంది. And from the experiences we are now passing through, we are gathering the materials out of which we may build a system in the future. So మనం భావిత కాలపు విధానాన్ని ఎలా అయితే మనం కూర్చున్న కాలంలోంచి పాఠాలను నేర్చుకొని పదార్థ అలాగా అతనిలో నిక్షిప్తమైన శక్తులనే అతను బయటికి తీసే ద్వారా సృష్టిని సాగిస్తున్నాడు అని చెప్తోంది మేడం. బట్ దిస్ స్పిరిచువల్ ట్రయాడ్, దిస్ జీవాత్మ, which is the monad in the five-fold universe, cannot himself commence at once any separate self-directed activity. But this spiritual triad, this Jivatma, which is the monad in the five-fold universe, ఐదు పరితలాలకు సంబంధించిన విడితనపు చైతన్యపు భాగాన్ని కూడా మొనాడే అంటున్నాం. దీన్ని ఆత్మబుద్ధి మనస్సు అంటున్నాం. యాక్చువల్ గా ఆత్మబుద్ధి, ఈ మనస్సు అనేది కూడింది కాబట్టి దాన్ని మనం ది స్పిరిచువల్ ట్రయాడ్, ఈ ఆత్మబుద్ధి మనస్సు అనే ఈ జీవాత్మ, ఈ ఐదు పరితలములకు సంబంధించిన విశ్వంలోకి విడిపడిన దిస్ స్పిరిచువల్ ట్రయాడ్ ఫైవ్ ఫోల్డ్. ఇందాక మనకు దాంట్లో కనుక పై ట్రయాంగిల్ ను వదిలేసి కిందవని నేను ఆత్మ బుద్ధి మన తనంతట తానే పని కార్యాచరణ మొదటి స్థితిలో వన్ సెల్ఫ్ డైరెక్టెడ్ యాక్టివిటీ, తనంతట తనే కార్యాచరణ స్థితిలో తనంతట తనే ముందరికి సాగి స్థితిలో లేడు. ఆఫ్ మ్యాటర్ చుట్టూరా ఏదైతే పనికొస్తుందో, he cannot gather himself,
any aggregation as that, but can only abide in his atomic vesture. అణువుల సహాయం ఆ వస్త్రం తొడుక్కుని నిరీక్షిస్తున్నాడు. The life of the second logos is to him as its mother's womb. So రెండవ భగవదంశ యొక్క మనకి మూలాధారము అలాగా మదర్స్ వూమ్ మీద ఆధారపడి ఉందో అలాగే ఈ సెకండ్ లోగస్ రెండవ మదర్స్ వూమ్ టు ఎంబ్రియో అండ్ విత్ ఇన్ దిస్ బిల్డింగ్ అది పొందిన తర్వాత నిర్మాణం అనేది జరుగుతుంది. నిర్మాణం అప్పుడే ముందర ఒక ముద్దలాగా ఉన్న యొక్క పని వల్లే మొదలవుతుంది. తల్లి గర్భం ఎలా సహాయపడాలో అలాగే మూలశక్తిగా ఉంటుందో అలాగే ఈ విడిపడిన శక్తి జీవశక్తి ఎలా పనిచేస్తుంది, అలాగా నిర్మాణం కొనసాగుతుంది. నిజానికి సత్యంగా చూస్తే ఈ కార్యాచరణ విధానాన్ని ఇలా అర్థం చేసుకోవాలి అని చెబుతున్నారు. ఎలాగా భగవత్ శక్తి అంకురించే జీవతత్వాన్ని ఆత్మబుద్ధి మనస్సుతో కూడిన దైవీక మనిషి దైవిక పిండాకృతిని as its mother's womb to the embryo, and within this building begins. We may in very truth regard this stage of evolution in which the logos shapes, nourishes and develops the germinative life as being. అంకురిస్తున్న జీవానికి జీవి అని రూపొందించేట్టుగా చేసేది రెండవ భగవదంశ యొక్క శక్తి, జీవశక్తి. For the heavenly man or truly the heavenly embryo, a period corresponding to the antenatal life of human being. సో ఇది ఎలా దేంతో పోల్చవచ్చు అంటే ఎలాగైతే తల్లిగా పిండము ఎలా జీగా ప్రవహిస్తోందో అలాగా ఈ జీవాత్మకి శక్తి సంతరించుకోవడం, శక్తి రావడం అనేది ఈ రెండవ భగవదంశ చేరిన తర్వాత అతని ద్వారా వచ్చిన శక్తి ద్వారా హెవెన్లీ మ్యాన్ జీవాత్మ ఆ హెవెన్లీ ఎంబ్రియో నుంచి slowly obtaining a body which is nourished meanwhile by this the mother and formed out of her. ద్వారా తల్లి ద్వారా దానికి జీవం పోసుకోవడానికి కూడా తల్లే కారణం. అలాగే రెండవ భగవదంశే కారణము ఈ హెవెన్లీ ఎంబ్రియో హెవెన్లీ మ్యాన్ గా మారడానికి. హెవెన్లీ ఎంబ్రియో ఈ స్పిరిచువల్ ట్రైడ్ పని మొదలు పెట్టినప్పుడు ఎంబ్రియో లాంటిది, పిండాకృతి ధరించిన దాని లాంటిది. పని మొదలెట్టాలంటే సెకండ్ లోగస్ తనలో చేరి పని చేయాలి, దాన్ని పెంచాలి. దాన్ని ఎలా అయితే తల్లి పొదుగుతుందో అలా పొదగాలి. కాబట్టి అలా చేస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఆపుదాం ఇవాళకి. ఐ థింక్ ఇట్స్ 11:05 నౌ.